ఇప్పుడే వార్త హైకోర్టు సంచలన ఆదేశాలన్నమాట ఆధార్ కార్డు పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ప్రభుత్వ దాఖాల్లో వైద్యం చేయాలంటే రోగికి విధిగా ఆధార్ కార్డు ఉండాలా, లేకపోతే వైద్యం అందించారా, దీనిపైన వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎందుకంటే రోగి వెంట సహాయకుడు లేకపోతే ఆ వైద్యం చేసేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయా లేదో కూడా చెప్పాలని చెప్పేసి ఆదేశించింది. ప్రభుత్వ విధానంపై పూర్తి వివరాలకు వెళ్తే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి గురువారం మరోసారి అయితే ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరిగింది ఏంటని చూసుకున్నట్లయితే మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం అంటే జయ్యారం గ్రామానికి చెందిన రవి కిడ్నీ చికిత్స కోసం ప్రభుత్వ దాఖాను వెళ్ళగా అతని వెంట సహాయకుడు లేడని, ఆధార్ కార్డు లేదని చెప్పి వైద్యం అందించేందుకు సిబ్బంది నిరాకరించడంతో అతడు దవాఖానా క్యాంటీన్ పరిసరాల్లో ఉంటూ స్పృహ తప్పి పడిపోయారు. సుమోటోగా సేకరించినటువంటి హైకోర్టు న్యాయమూర్తుల బృందం చేపట్టాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మహబూద్దీన్ల కూడా ధర్మాసనం విచారించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డు లేకపోయినా వైద్యం. రోగి వద్ద ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు అందజేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నివేదించిందనమాట. సో ఇక ఎందుకంటే హైకోర్టు సంబంధించి కీలక సంచలన ఆదేశాలు అయితే జారీ